భూమి కోసం అపూర్వ పెళ్లి చూపులని ఏర్పాటు చేస్తుంది. శరత్ చంద్రతో వచ్చిన పెళ్లి కొడుకు తరపు కుటుంబాన్ని చూపిస్తూ భూమి గుచ్చి అన్నీ తెలిసే రఘుపతి అన్నయ్య గారు భూమితో పెళ్లికి ఒప్పుకున్నారు అని అంటూ గొప్పలు చెప్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడు శరత్ చంద్ర మీరాతో భూమిని తీసుకురామ్మా వెళ్ళు అనగానే మీరా వెళ్ళి భూమి రూమ్లో చూసి భూమి కనబడకపోవడంతో కంగారు పడుతూ కిందికి వచ్చి అపూర్వ చెవిలో మెల్లిగా భూమి కనిపించట్లేదు వదినా అని చెప్పేస్తుంది. దాంతో అపూర్వ షాక్ అవుతుంది. శరత్ చంద్రాని మెల్లిగా పక్కకి తీసుకెళ్తుంది అపూర్వ. గార్డెన్లోకి అపూర్వ శరత్ చంద్ర ఆ మీరా చెర్రి రాగానే బావా భూమి కనిపించట్లేదు అనగానే కంగారు పడుతూ కోపగించుకుంటాడు శరత్ చంద్ర. భూమికి ఫోన్ చేస్తాడు శరత్ చంద్ర, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. భూమి కనిపించట్లేదని చెర్రి కూడా షాక్ అవుతాడు. మరోవైపు భూమి శారదాని వెతుక్కుంటూ శారద ఇంటికి వెళ్తుంది. ఇక భూమి శారద ఎదురెదురుగా నిలబడతారు. ఇప్పుడు భూమి శారదాకి ఏం చెప్తుంది? పెళ్లి చూపుల నుండి వెళ్ళిపోయినందుకు భూమిని శరత్ చంద్ర తిడతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.